పిఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి ఆదేశానుసారం, అదే రకంగా రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం ఈరోజు మన కామారెడ్డి జిల్లాలో ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. వీటికి ఎన్నికల అధికారులుగా గౌరవనీయులు ఎం నరసింహరావు గారు, టి ప్రభాకర్ గారు వ్యవహరించడం జరిగింది. హర్షవర్ధన్ రెడ్డి గారి లక్ష్యం ఒకటే, సిపిఎస్ భూతాన్ని అంతం చేయాలి, ఓపీఎస్ ను తిరిగి తీసుకురావాలి. 2003 డిఎస్సి వాళ్ళకి ఖచ్చితంగా ఓపీఎస్ ఉండాలి. ఎందుకంటే 2004 కంటే ముందే డిఎస్సి నిర్వహించడం జరిగింది కాబట్టి వారికి ఇవ్వాలని ఇందిరాగాంధీ పార్క్ దగ్గర హైదరాబాద్ లో మొట్టమొదలు నిరసన దీక్ష, నిరాహార దీక్ష చేసింది హర్షవర్ధన్ రెడ్డి గారే. ముఖ్యంగా మనం లాల్ బహదూర్ స్టేడియంలో చూసినాం. గౌరవ ముఖ్యమంత్రి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి గురించి, హర్ష ఎప్పుడొచ్చినా నా దగ్గరికి ఉపాధ్యాయుల సమస్యల గురించి వస్తాడు. ఆయన ఉద్యోగం పొడగొట్టుకున్నాడు, అన్ని లాస్ అయిండు. కానీ తన జీవిత లక్ష్యం ఉపాధ్యాయుల కోసం, ఉద్యోగస్తుల కోసమని ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం. మా హర్ష అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ప్రకటించినరో, కింద ఉన్న దాదాపు 28,000 ఉపాధ్యాయులు అంటే అప్గ్రేడేషన్ జరిగింది హర్షవర్ధన్ రెడ్డి గారితోనే అనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి గ్రేడ్ 2 వాళ్ళందరూ గ్రేడ్ 1 అయిపోయారు. హిందీ, అదే రకంగా తెలుగు, ఉర్దూ, ముఖ్యంగా పీఈటీ వాళ్ళు కూడా పీడీలుగా అప్గ్రేడేషన్ కావడం జరిగింది. ఇది మేము దాదాపు 15-20 ఏళ్ళుగా అడుగుతున్నాం. అది ఇంపాసిబుల్ అని చెప్పిన విషయాన్ని విన్నాం. కానీ దాన్ని పాసిబుల్ చేసిన వ్యక్తి ఖచ్చితంగా హర్షవర్ధన్ రెడ్డి గారే. అదే రకంగా ఈ మధ్యలోనే చూసినాం, గెజెట్ హెడ్ మాస్టర్స్ గా, స్కూల్ అసిస్టెంట్స్ గా, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా ఇవన్నీ ప్రమోషన్స్ ఇప్పించింది హర్షవర్ధన్ రెడ్డే. ఎందుకోసం అంటే మిగతా వాళ్ళు ఏం ప్రయత్నం చేసిండ్రు, ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత ప్రమోషన్స్ ఇప్పిద్దామని వాళ్ళు బీరాలు బలికి రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఏం జరిగింది, హర్షవర్ధన్ రెడ్డి ఒకటే మాట చెప్పిండు, ప్రమోషన్స్ మొదలు ఇప్పిస్తాం, ఆ తర్వాత ట్రాన్స్ఫర్స్ గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ బాగా జరగాలి అని అంటే హెడ్ మాస్టర్స్ అనే వ్యక్తులు ఉండాలి, అప్పుడు మాత్రమే వ్యవస్థ బాగా నడుస్తుందని. కాబట్టి అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆయన లక్ష్యం సిపిఎస్ అంతం చేసి ఓపీఎస్ ను తీసుకురావడం ఏకైక లక్ష్యం. రెండోది, కామారెడ్డి జిల్లా నుంచి హర్షన్నకి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎస్జిటీలకు కూడా ఖచ్చితంగా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం గా ప్రమోషన్స్ ఇవ్వాలి. అది బీఈడీ చేసిన వాళ్ళకి, ఇప్పటివరకు డిఎడ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఇక నుంచి అయినా సరే డిఎడ్ వాళ్ళకే కాదు, బీఈడీ వాళ్ళకి కూడా ఇస్తే సమన్వయం జరుగుతుంది. ఎందుకంటే 20-30 సంవత్సరాలు ఎస్జిటీలుగా పనిచేస్తూ వాళ్ళ జీవితాన్ని మొత్తం సర్వనాశనం చేసుకుంటున్నారు. అదే జూనియర్స్ టీటీసీ వాళ్ళు, డిఎడ్ వాళ్ళు హెడ్ మాస్టర్స్ అయిపోతున్నారు. ఇది కొంత అన్యాయమే. మరి ఆ లోపం ఎక్కడ జరుగుతుందో తెలియదు. కానీ హర్షన్న, నువ్వు అనుకుంటే ఖచ్చితంగా బీఈడీ వాళ్ళకు కూడా ప్రమోషన్ ఇవ్వగలుగుతావు. రెండో పాయింట్, సిపిఎస్ ను రద్దు చేయగలుగుతావు. మూడోది, ఖచ్చితంగా ఎస్జిటీలకి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు ఇచ్చే బాధ్యతను కూడా నువ్వు చేపట్టు. ఎందుకంటే నీ యొక్క సాహసం, నీ యొక్క పోరాటం, నీ యొక్క యుద్ధం మాకు తెలుసు. ఎందుకంటే ఢిల్లీకి నీతో పాటు ఆ రోజు సర్వీస్ రూల్స్ కోసం, ఉమ్మడి సర్వీస్ రూల్స్ కోసం వచ్చిన వ్యక్తులలో కామారెడ్డి టీం ప్రధానంగా పనిచేసింది. ఆనాడు రాజ్నాథ్ సింగ్ గారిని కలవడం, ప్రకాష్ జవదేకర్ గారిని కలవడం అనేది ప్రత్యక్షంగా చూసినాం. కాబట్టి ఏ సమస్య అయినా సరే అది నీతోనే సాల్వ్ అవుతుంది. మిగతా వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉంది, వాళ్ళకి చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడం తప్ప ఇంకేం పనిచేయరు. కాబట్టి మీరు ఎప్పుడైనా విజయం రాలేదని కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఉపాధ్యాయ లోకంలో ప్రతి గుండెలో మీరు కొలువై ఉన్నారు. మా కామారెడ్డి జిల్లా పక్షాన ఏకగ్రీవంగా మీ నాయకత్వాన్ని అంగీకరిస్తూ ఖచ్చితంగా ఎస్జిటీలకి, ముఖ్యంగా బీఈడీ చేసిన వాళ్ళకి కూడా ప్రమోషన్స్ ఇప్పించి, సిపిఎస్ రద్దు చేయించి, ఉమ్మడి సర్వీస్ రూల్స్ ను సాధించి, అదే రకంగా ఈ గవర్నమెంట్ మేనేజ్మెంట్ లో కూడా వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేటట్టు మీరు మాత్రమే ప్రయత్నం చేయగలుగుతారు. వేరే వాళ్ళు కాదుగా, వాళ్ళు చెప్తారు అంతే. యూపీఎస్ చేసిండ్రు అనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళందరూ స్కూల్ అసిస్టెంట్ గా అప్గ్రేడ్ అవుతారనే విషయం మీకు కామారెడ్డి జిల్లా పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. మీ నాయకత్వంలో మేం సర్వీస్ లో ఉన్న రోజులు, వీలైతే బతికిన రోజులు మీ వెంటే ఉంటామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ.